హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో లెండింగ్ ప్లేట్ పర్సనల్ లోన్ అప్లికేషన్ గురించి నా హానెస్ట్ రివ్యూ, ఇందులో లోన్ తీసుకోవడం సేఫా కాదా తీసుకోబోతున్నాను. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి మీకు ఇన్స్టెంట్ లోన్ అవసరమైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏ లోన్ తీసుకోవాలి అనుకున్నా ముందుగా యాప్ ఆర్బీఐ అప్రూవ్డా కాదా తెలుసుకోవాలి. యాప్ రిలేటెడ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. అండ్ మీ సిబిల్ స్కోర్ బాగుంటేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు, అదర్వైజ్ చేయరు. ఈ లెండింగ్ ప్లేట్ పర్సనల్ లోన్ అప్లికేషన్ని 1 మిలియన్ ప్లస్ యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. స్టార్ రేటింగ్ 4.3+ ఉంది. అండ్ ఈ యాప్ ఆర్బీఐ అప్రూవ్డ్ విత్ ఎన్బిఎఫ్సి. అండ్ ఇందులో లోన్ తీసుకుంటే మీ డేటా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ యాప్లో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ 10,000 నుంచి 2,50,000 వరకు వీళ్ళు లోన్ ఇస్తున్నారు. ఫ్యూ మినిట్స్లోనే మీ బ్యాంక్లోకి మనీ క్రెడిట్ అవుతాయి. ఈ యాప్లో లెండింగ్ ప్లేట్ బ్రాండ్ నేమ్ వచ్చేసి యూనిఫిన్స్ క్యాపిటల్ ఇండియా వాళ్ళు. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఆర్బీఐతో రిజిస్టర్ అయి ఉంది. ఇక నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి. ఇందులో 12% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అండ్ టైం పీరియడ్ వచ్చేసి 3 నుంచి 15 మంత్స్లో అమౌంట్ పే చేసేయాలి. టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే ఇందులో కుదరదు. ప్రాసెసింగ్ ఫీ 1 నుంచి 5% క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అండ్ కన్వర్జేషన్ ఫీ అని చెప్పి 1 to 5% క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇందులో టెన్యూర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ కావాలి అంటే ఇందులో కుదరదు, ఓన్లీ 15 మంత్స్ వరకే. ఎప్పుడైనా లోన్ అప్లై చేసుకోవచ్చు. 24/7 ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. 2 మినిట్స్లో అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్, ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఈ యాప్లో లోన్ తీసుకునే పర్సన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ 21+ అయి ఉండాలి. ఇంకా శాలరీ పర్సన్స్ అయితే నెలకి 20,000+ సంపాదించాలి. ఎగ్జాంపుల్గా సపోజ్ మీరు ఒక 25,000 లోన్ తీసుకున్నారనుకుంటే టైం పీరియడ్ 12 months అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 36% per annum, ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి 1250, కన్వర్జేషన్ ఫీ అని చెప్పి 1250, అలా మంత్లీ ఈఎంఐ 2,512 పే చేయాల్సి వస్తుంది. 25,000 లోన్ తీసుకుంటే 12 months వరకు 30,000+ అమౌంట్ రీపే చేయాలి. లోన్ ఎలా అప్లై చేయాలో ఈజీ వేలో చెప్తాను. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో సైన్అప్ అయి ఓటీపీ వస్తుంది, ఇవ్వండి. తర్వాత మీ పాన్ వెరిఫై చేసుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ నేమ్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సెల్ఫీ అడుగుతారు, ఇచ్చేయండి. మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి. లేదంటే ఏదైనా పే స్లిప్ ఉన్నా పర్వాలేదు. కేవైసీ చేసుకోండి ఆధార్తో. అండ్ అడ్రస్ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఇంకేదైనా ఉంటే ప్రూఫ్ అప్లోడ్ చేసేసేయండి. ఆటో డెబిట్ న్యాచ్ ఎనేబుల్ చేసుకోండి. ఆటో పే సెటప్ అయ్యాక 5 minutesలో మనీ క్రెడిట్ అవుతాయి. వన్స్ క్రెడిట్ అయితే లోన్ డిస్పోజ్డ్ అని వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ యాప్లో లోన్ తీసుకోవాలి అనుకున్నా మీరు కట్టుకోగలమంటేనే ప్రొసీడ్ అవ్వండి. మీతో అవుతుంది అంటేనే లోన్ తీసుకోండి. ఇందులో లోన్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే నా హానెస్ట్ రివ్యూ, నేనైతే వద్దు అనే చెప్తాను. టైం పీరియడ్ తక్కువ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అండ్ మనం 50,000 లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీ అంతా, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని కట్టి అయి 40,000 వస్తాయి. మళ్ళీ మనం రీపే ఎక్కువ చేయాలి. ఏదో ఎమర్జెన్సీ ఉంటే ఒక 25,000 అత్యవసరం ఉంటే తీసుకోండి తప్ప అంతకంటే ఎక్కువ ఈ అమౌంట్ అస్సలు తీసుకోవద్దు. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, సరిగా కట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని మీరు కట్టుకోగలరు అని మీకు అనిపిస్తేనే లోన్ తీసుకోండి. మళ్ళీ ఎందుకు బౌన్స్ ఛార్జెస్, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్, మ్యాండేట్ ఛార్జెస్ అని అలా అయ్యేలా చేసుకోకండి. బాగా అవసరం ఉంది, మీరు కట్టుకోగలరు అని మీరు అనుకుంటేనే తీసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.